అందరికీ మిషన్ పూర్తయింది అని చెప్తాడు. టోనెరీని నారుటో తన 6 పార్ట్స్ చాక్రాతో కాపాడినట్టు హినాటా టోనెరీకి హమురా అసలైన మెసేజ్ చెప్పడానికి తన పూర్వీకుల సమాధుల దగ్గరికి తీసుకెళ్లినట్టు రివీల్ అవుతుంది. దానితో టోనెరీ మారి తన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఎప్పటికీ మూన్ మీద ఉండడానికి డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే ఇంతకు ముందున్న స్కార్ఫ్ ఎవరిచ్చారు అని హినాటా అడగడంతో అది తన అమ్మ తన కోసం అల్లిన స్కార్ఫ్ అని, థర్డ్ హోకాగే హిర్రిన్ దాచిన వస్తువుల్లో అది ఉండడం కోనహామరు కనిపెట్టి తనకిచ్చాడు అని చెప్తాడు. దానితో అందరూ కలిసి బయలుదేరతారు. హినాటా మన అకాడమీలో ఉండగా ఒకవేళ రేపన్న రోజు భూమి అంతమైతే ఆఖరి రోజు ఎవరికి వాళ్ళ గత జ్ఞాపకాలు, గతంలో వాళ్ళు కలిసి ఉన్న క్షణాలు గుర్తొస్తూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని చిన్న పిల్లల్లా పరిగెడుతూ వెళ్తారు. ఇక ఆ హినాటాకి తన